పెళ్ళంటే నూరెళ్ల పంట, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ఒక్కసారి మూడు ముళ్ళు పడితే జీవితాంతం ఒకరి కోసం ఒకరు బతకడమే పెళ్ళంటే. కానీ ఈమెకు మాత్రం మ్యారేజెస్ అంటే 3 నాళ్ళ ముచ్చటే. తలంబ్రాళ్ళు పోయించుకున్నామా, డబ్బు నగలతో ఉడాయించామా అన్నట్టుగా సాగిస్తోంది కిలాడీ లేడీ. వాట్సాప్లో డీపీ మార్చినంత ఈజీగా, డ్రెస్ మార్చేసినంత సులభంగా భర్తలను మార్చేస్తూ ఎందరో జీవితాలతో ఆడుకుంది ఈ మాయలేడి. రెండో పెళ్లి చేసుకుంటేనే దొరికిపోతున్న ఈ రోజుల్లో 40 పెళ్లిళ్ళు ఒకరికి తెలియకుండా మరొకరిని చేసుకోవడం సాధ్యమా అంటే సాధ్యమేనంటుంది ఈ నిత్య పెళ్లి కూతురు. ఏకంగా 40 మందిని పెళ్లి చేసుకుని చివరకు పోలీసుల చేతికి చిక్కిందే. ఈ దారుణం తమిళనాడులో జరిగింది. తమిళనాడులోని తిరుపూర్కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్లో సంధ్య అనే మహిళతో పరిచయం ఏర్పడింది. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. లగ్న కోటి రాసుకొని మరీ దండలు మార్చుకున్నారు. లగ్గమైంది, కాపునం పెట్టారు. అంతా సాఫీగా సాగుతుందనే టైంలో ఒక్కసారిగా కిరికిరి. పెళ్ళయి 3 నెలలు కూడా కాకుండానే ఆమె ప్రవర్తనలో ఏదో తేడా వచ్చింది. అనుమానం వచ్చిన ఆ యువకుడు సంధ్య ఆధార్ కార్డు చెక్ చేయగా అందులో భర్త పేరు వేరే ఉంది. అదేంటని ప్రశ్నిస్తే చంపేస్తానంటూ భర్తను బెదిరించింది. దీంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. సంధ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తే అస్సలు ఎవ్వరం బయటపడింది. ఆమెకు 50 కంటే ఎక్కువ మందితో పెళ్లైందని విచారణలో తేలింది. ఒక డీఎస్పీ, ఇన్స్పెక్టర్, మదురైలో మరో పోలీసు అధికారి, ఒక ఫైనాన్స్ అధికారితో సహా 50 మందికి పైగా ఆమె బాధితుల లిస్టులో ఉన్నారని తేలింది. సంధ్య ఇప్పటి వరకు 39 పెళ్లిళ్లు చేసుకున్నట్లు విచారణలో బయటపడిందని పోలీసులు తెలిపారు. అయితే సంధ్య విషయం తెలిసి పోలీసులే అవాక్కవుతున్నారు. మొత్తం మీద ఇంతమందిని మోసం చేసిన ఈ మహిళను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.